హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో అరుణుడు ఇంకా నాగులు ఎలా పుట్టాయో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మరి అరుణుడు సగమే ఫామ్ అవ్వడంతో వినుత ఇంకో గుడ్డును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు వినుత కద్రు ఇద్దరు సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకు ఒక వైట్ హార్స్ కనిపిస్తుంది. అప్పుడు వినుత, "ఆ గుర్రం ఎంత బాగుంది చూడు, తెల్లగా" అని కద్రుకి చెప్తుంది. కానీ కద్రు, "అదేమీ అంత తెల్లగా లేదు, దాని తోక చూడు నల్లగా ఉంది" అని అంటుంది. "లేదు లేదు, అది తెల్లగా ఉంది" అని వినుత చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటే అంతలో ఆ గుర్రం వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంక ఇద్దరు, "సరే అయితే రేపు మళ్ళీ వచ్చి చూద్దాం, ఎవరి మాట అయితే తప్పు అవుతుందో వాళ్ళు ఇంకొకరికి దాసిగా ఉండాలి" అని పందెం వేసుకుంటారు. అలా ఇంటికి వెళ్ళిపోయాక కద్రు ఏం చేస్తుంది, తన పిల్లలందరినీ పిలిచి జరిగిన విషయం అంతా చెప్పి, రేపు మీరందరూ ఆ గుర్రం తోకని చుట్టుకొని దాన్ని నల్లగా కనిపించేలా చేయాలి అని చెప్తుంది. దానికి ఆ పాము పిల్లల్లో కొందరు ఒప్పుకోరు. అప్పుడు కద్రు కోపంతో, "మీరు భవిష్యత్తులో జరిగే ఒక మహాయాగంలో కాలిపోతారు" అని శపిస్తుంది. ఆ శాపం కారణంగానే జనమేజయుడు చేసే సర్పయాగంలో ఆ తోకకి చుట్టుకొని పాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోతాయి. కానీ మిగిలిన నాగులని మానసాదేవి కొడుకు అయిన అస్తిక మహాముని ఆ సర్పయాగాన్ని ఆపించి కాపాడుతాడు. అండ్ సో ఈ మిగిలిన కొందరు నాగులు ఉంటారు కదా, అవి ఆ గుర్రం తోకని చుట్టుకొని అది నల్లగా కనిపించేలా చేస్తారు. అలా వినుత పందెంలో ఓడిపోయి కద్రు దగ్గర దాసిలా మారిపోతుంది. మరి నాగులకి గరుత్మంతునికి శత్రుత్వం ఎలా వచ్చింది, అసలు పాముకి 2 నాలుకలు ఎలా వచ్చాయి అనేవి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.